రెవెన్యూ స్టాంప్ మినిస్టర్ వచ్చి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయమని చెప్పినా కూడా ఇక్కడ ఉన్న డిస్టిక్ అధికారుల వల్ల వాళ్ళ మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. పోలీసులు విచారణ చేసిన తర్వాత తప్పు తేలితేనే చర్యలు తీసుకుంటామని. నీకు బాగా గుర్తుపెట్టుకోండి, ఆందోళన రాష్ట్రంలో ఏమి జరిగినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది తెలిసిపోతా ఉంది బాగా. అధికారం వచ్చినప్పటి నుంచి ఏ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పార్టీ వాళ్ళని, అంటే మా పార్టీ ముఖ్యంగా మా పార్టీని దృష్టిలో పెట్టుకున్నారు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటారో వాళ్ళకి అన్ని విధాలుగా న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఎవరు పట్టించుకునే పరిస్థితే లేదు. న్యాయం జరిగే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు. ఏదైనా జరిగింటే ఇమ్మీడియట్గా స్పందించే పరిస్థితి ఉండేది. ఇలాంటి సమస్య ఇప్పుడు వస్తూ ఉంది కానీ ఎప్పుడు లేదు. ఏదన్నా కూడా జగన్మోహన్ రెడ్డి న్యాయం కోసమే నిలబడినాడని కూడా అందరికీ తెలుసు. ఆయన తరపున మేము కూడా ఎక్కడ కూడా ఏది కూడా అన్యాయంగా ఆందోళనలో ఎప్పుడు ఏమి చేయలేదు, ఏది జరగలేదు మా మీద. ఎందుకంటే ఏదైనా కానీ ఇమ్మీడియట్గా అబద్ధాలని నమ్ముతారు ప్రజలు. చేసినాడా లేదని చెప్పేసి ఆలోచించే పరిస్థితి కూడా లేదు. ఏదో జరిగిందంటేనే ఇమ్మీడియట్గా అవునా అని టీ బంకుల్లో కూర్చొని మాట్లాడతారే కానీ ఏ విధంగా కూడా అవును ఇట్లా ఎందుకు జరుగుతూ ఉంది అని ప్రశ్నిస్తామనేవాళ్ళు ఎవరు లేరు ఆదోర్లో. అది జరుగుతూ ఉంది, రాష్ట్రంలోనే జరుగుతూ ఉంది. ప్రశ్నించేవాళ్ళు ఒకరు లేరు, ప్రశ్నించినా జరిగేది లేదు. ఇంత అన్యాయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అధ్వానంగా పరిపాలిస్తుందో కూడా చూసాం. ఇలాంటి సమస్య రాకుండా చేయాలంటే ప్రజలు తిరుగుబాటు వచ్చినప్పుడే జరుగుతుంది కానీ ఏదో ఒక పార్టీ లేకపోతే ఇంకా మిగతా పార్టీలు చేస్తే మాత్రం మార్పు వస్తా అనుకోతాను. మీకు కూడా ఇది సమస్య ఇప్పుడు జరిగింది కాబట్టి అలాంటి సమస్యలు రాకోకుండా మీ ఇంటి వరకు అనుకుంటే కూడా మనము ఎదురు తిరగాలని చెప్పేసి గట్టిగా చెప్తాను. నిలదీయాలి. ఎందుకంటే మీరు హక్కు, ఓటేసే వాళ్ళకి హక్కు ఉంటుంది. ఇది నిలదీసినప్పుడే న్యాయం జరుగుతుంది కానీ నిలదీయకపోతే మాత్రం జరిగే పని కాదు అనేది కూడా నేను ప్రజలు చెప్తా ఉన్నాను. మీకు అండగా ఉంటాం. మీకు ఎలాంటి సమస్య ఏదైనా ఉంటే కూడా మీరు భయపడకుండా మా దగ్గరకు వస్తే మేము వస్తాం. ఎలాంటి సమస్య లేదు. ఎంతమందికి ఎంత పెద్ద మా పార్టీ పెద్దలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అందరితో మేము వచ్చి మీకు సాయం చేస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాం.